3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి పడినట్లు సాగిన ఆ మున్సిపల్ పీఠం కథ ఇప్పుడు చివరి అంకానికి చేరింది. అవిశ్వాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు జరిగిపోవడంతో ఆ పురపాలక పీఠం పచ్చపాటి వశం కానుంది. ఇప్పటి వరకు అక్కడ ఎగిరిన వైసీపీ జెండా కిందకు దిగనుంది. అయితే ఇదంతా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు నచ్చట్లేదట. కానీ కౌన్సిలర్ల ఒత్తిడితో అయినా సరే అనక తప్పట్లేదట. అసలు ఈ అవిశ్వాసానికి వెనుక మరో మాజీ ఎమ్మెల్యే ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. స్థానికంగా వైసీపీని దెబ్బ కొట్టేందుకు ఆయన ఇదంతా చేస్తున్నారట. ఇంతకు ఎక్కడా మున్సిపాలిటీ? ఏంటా అసలు కథ? ఎవరా నేతలు? చీరాలలో రసవత్తరంగా రాజకీయాలు. చీరాల మున్సిపల్ పీఠంపై టీడీపీ కన్ను. చైర్మన్ సీటు కోసం తమ్ముళ్ల తంటాలు. చిన్న బాంబేగా పేరుగాంచిన చీరాలలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బాపట్ల జిల్లాలోని చీరాల మున్సిపాలిటీపై టీడీపీ పార్టీ ఫోకస్ పెట్టింది. దీంతో ఆ పురపాలక సంఘం పాలిటిక్స్ కు కేరాఫ్ గా మారిపోయింది. గత కొద్ది రోజులుగా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాసం పెట్టే అంశం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. మొదట్లో అవిశ్వాసం పెడతామని సిట్టింగ్ ఎమ్మెల్యే కొండయ్య అన్నప్పటికీ తిరిగి మళ్లీ డైలమాలో పడ్డట్టు కనిపించింది. దీంతో అవిశ్వాసం ఉండకపోవచ్చునని ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ టీడీపీ మద్దతు కౌన్సిలర్లు ఇటీవల కలెక్టర్ను కలిశారు. 22 మంది సంతకాలతో కూడా లేఖను ఆయనకు అందజేశారు. దీంతో ప్రస్తుతం ఈ అంశం చివరి దశకు చేరినట్లు కనపడుతోంది. దీంతో అవిశ్వాసం తప్పదని వైసీపీ నేతలకు క్లియర్ కట్ గా అర్థమైంది. నిజానికి చైర్మన్ శ్రీనివాసరావుపై అవిశ్వాసం పెట్టడం ఎమ్మెల్యే కొండయ్యకు ఇష్టం లేదు అనే టాక్ వినిపించింది. శ్రీనివాసరావుతో పాటు వైసీపీ నేతలు కరణం బలరాం, వెంకటేష్లకు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మంచి సన్నిహిత్యం ఉంది. చైర్మన్ శ్రీనివాసరావు కూడా ఎమ్మెల్యే చెప్పిన దానినే ఫాలో అవుతున్న పరిస్థితి ఉంది. దీంతో అవిశ్వాసం లేకుండా ఈ కొద్ది కాలం నెట్టుకొస్తారని అందరూ ఊహించారు. అయితే పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే పై ఒత్తిడి తేవడంతో ఆయన కూడా సరే అనక తప్పలేదని ప్రచారం నడుస్తోంది. అసలు ఈ అవిశ్వాసం అంశం తెరపైకి రావడానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహనే కారణమని ప్రచారం జరుగుతోంది. చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న కరణం వెంకటేష్ కు మాజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందట. కృష్ణమోహన్ వైసీపీలో ఉన్నప్పుడు వీరి మధ్య గొడవలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే మున్సిపల్ పీఠంపై ఉన్న వైసీపీని దించి కరణం ఫ్యామిలీని దెబ్బ కొట్టాలనేది ఆయన ఆలోచనట. ఈ కారణంతోనే అవిశ్వాసం పెట్టే మద్దతు అధికార పార్టీకి లేకున్నా తాను ఉన్నానంటూ ఆమంచి మద్దతు ఇచ్చి అవిశ్వాసాన్ని ముందుకు నడిపిస్తున్నారు అని టాక్ వినిపించింది. మరోవైపు అవిశ్వాస వ్యవహారం ఎమ్మెల్యే తనయుడు పర్యవేక్షిస్తున్నాడు అనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే తనయుడుకు మాజీ ఎమ్మెల్యే ఆమంచికు మధ్య వ్యవహారాలన్నీ ఆమంచి మేనల్లుడు నడుపుతున్నాడు అనే గుసగుసలు వినపడుతున్నాయి. కాగా చీరాల మున్సిపల్ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉండగా గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఒక్కరే కౌన్సిలర్లుగా గెలిచారు. ఆ ఒక్కరు కూడా అప్పట్లో వైసీపీకి జై కొట్టారు. మిగిలిన వారు వైసీపీ ఆమంచి తరపున ఇండిపెండెంట్ అభ్యర్థులుగా విజయం సాధించారు. అయితే రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారం చేపట్టాక ఇటు వైసీపీతో పాటు అటు ఆమంచి మద్దతులుగా ఉన్న 7 మంది పసుపు కండవా కప్పుకున్నారు. ఇలా పార్టీలోకి వచ్చిన వారిలో కొంతమంది అవిశ్వాసం పెట్టాలని ఎమ్మెల్యే కొండయ్యపై ఒత్తిడి తెచ్చారు. అయితే అవిశ్వాసం పెడితే చైర్మన్ ఎన్నుకోవడం తలనొప్పిగా మారే అవకాశం ఉందని ఎమ్మెల్యేలకు తెలుసు. దీంతో ఆయన అవిశ్వాసంపై మొగ్గు చూపలేదట. కానీ రోజు రోజుకి కౌన్సిలర్ల ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆయన కూడా ఓకే అన్నారట. దీంతో వెంటనే కలెక్టర్లను కలిసిన సభ్యులు అవిశ్వాసం పెట్టాల్సిందిగా కోరారు. చైర్మన్ అభ్యర్థులుగా ప్రధానంగా 6 పేర్లు వినిపిస్తున్నాయి. దాసరి శారద, గోలి స్వాతి, పొత్తూరు సుబ్బయ్య, సురగాని లక్ష్మి, మించాల సాంబశివరావు, మామిడాల రాములు వీరంతా చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఉన్న చైర్మన్ శ్రీనివాసరావు వీవర్స్ కమ్యూనిటీ కావడంతో ఆ ప్లేస్ ను తిరిగి అదే కమ్యూనిటీకి కేటాయించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. అయితే దాసరి శారద, గోలి స్వాతిలు అదే కమ్యూనిటీ కావడంతో వారు చైర్మన్ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో చైర్మన్ అభ్యర్థి విషయం రేసులో ఉన్నవారే మాట్లాడుకుని తేల్చుకోవాలని ఎమ్మెల్యే కొండయ్య వారికి సూచించారు అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు అధికార పార్టీ నేతలు పలువురు కౌన్సిలర్లను టూర్కు తరలించినట్లు తెలుస్తోంది. వారిలో 23, 24, 27, 31, 9, 18, 14, 15 వార్డుల కౌన్సిలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా పాపికొండలు వెళ్లగా మిగిలిన సభ్యులు వ్యక్తిగత పనులు ఉండడంతో టూర్కు వెళ్లలేకపోయారట.
అయితే ఇంతవరకు అంతా బాగానే ఉన్నా తర్వాత ఏం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఏ నిమిషానికి ఏం జరుగునో అన్నట్లుంది. ప్రస్తుత పురపాలక చైర్మన్ శ్రీనివాసరావు పార్టీ మారే అవకాశం లేకపోలేదు అనే వార్తలు కూడా వినిపిడుతున్నాయి. శ్రీనివాసరావు గతంలో టీడీపీ నాయకుడే కావడం, పార్టీలోని పెద్దలతోనూ కొంత పరిచయాలు ఉండడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. నారా లోకేష్ ను కలిపి పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా నడుస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఇటు ఆ మంచితో పాటు అటు వైసీపీ నేతలకు ఇన్నాళ్లు ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చిన కౌన్సిలర్లు భారీ ఎదురు దెబ్బ తగిలినట్లే అవుతుంది. ఇక పార్టీలో చేరితే అవిశ్వాసం అంశం కూడా ఇక గాలిలో కలిసిపోయినట్టే అవుతుంది. పరిస్థితులు మారేలోపు, అవిశ్వాసం పెట్టేలోపు చైర్మన్ శ్రీనివాసరావు పచ్చ పార్టీ తీర్థం తీసుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఆయన పార్టీ మారకుంటే చైర్మన్ పదవి రేసులో ఉన్న వారిలో ఎవరికి దక్కుతుందో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా చీరాల మున్సిపల్ పీఠం బాపట్ల జిల్లా రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాలి.